వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ విఘ్నేష్ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే పాస్తా చేస్తున్నాం. పాస్తాలో ఏమేమి పడతాయో చూడండి. ముందుగా నీళ్ళు మసాలా పెట్టుకోవాలన్నట్టు. నీళ్ళు మసాలా పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకోవాలి, చెంచాలంత ఉప్పు వేసుకోవాలి, బాగా కూడా వేసుకోవద్దు. ఆ తర్వాత నూనె పోసుకోవాలి. నూనెలా ఎంత అంటే ఒక పావాలు పోసుకోవాలి నూనె. ఆ తర్వాత పాస్తా వేసుకోవాలి. చూడండి పాస్తా ఉడకబెట్టుకోవాలన్నట్టు. ఉడికిన తర్వాత నీళ్ళు అంపుకొని ఇట్లా జాడలో వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీని మీదకి వెళ్ళి నూనె పోసుకోవాలి. వేరే కంచెలు వేసుకొని కంచెలో నూనె పోసుకొని సరిపోయేంత. తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఇవి కూడా కొంచెం మంచిగా గోలాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు గోలినాక తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత చిన్న వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా గోలాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మీకు సరిపోయినంత వేసుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. ఇది పాస్తా మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత షేజ్వాన్ సాస్, కలుపుకోవాలి మంచిగా. అన్నీ అయిన తర్వాత పాస్తా వేసుకోవాలి. తర్వాత మంచిగా కలపాలి. కొత్తిమీర ఆకు లేకున్నా కానీ ఉల్లిగడ్డ అలా వేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ అలా వేసుకున్నా కానీ. వస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పక్కన ఉన్న గంటను మర్చిపోకండి.